సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన బెజ్జంకి మండల పాత్రికేయులను ఆలయ కమిటీ బుధవారం సన్మానించింది। ఈ సందర్భంగా ఆయన కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయని, ఇందుకు సహకరించిన మండల పాత్రికేయులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువతీ యువకులు, అన్ని పార్టీల నాయకులు సహకరించారని, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు। ఆలయ కమిటీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। సోమవారం రాత్రి స్వామివారికి సప్తవర్ణాలు, సప్త క్రీడలలో భాగంగా ఉత్సవం నిర్వహించామని, దానిని కొందరు వక్రీకరించడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు ఐలేని జయ శ్రీనివాసరెడ్డి, గుబిరే చంద్రం, పొట్లపల్లి ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు శేష మదనసూదనాచారి, సిబ్బంది సునీత, ప్రవీణ్ పాల్గొన్నారు। జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి। ఈరోజు బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మాకు అన్ని రకాల తోడ్పాటు అందించిన పాత్రికేయ మిత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలతో చిన్న సత్కారం చేసుకొని సంతోషం। ముఖ్యంగా మాకు పాత్రికేయ మిత్రులతో పాటుగా బెజ్జంకి గ్రామంలోని, బెజ్జంకి మండల కేంద్రంలోని అన్ని శాఖల వారు, మాకు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా హాస్పిటల్ వారు, బెజ్జంకి గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, బెజ్జంకి పెద్ద మనుషులు, బెజ్జంకి యువత, అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల వారు మాకు ఎంతో సహకారం అందించి ఇటు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో వారంతా సహకారం అందించారు। ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, పూర్తి బ్రహ్మోత్సవాలను సోమవారం నాడు సాయంత్రం పూర్తి చేసుకోవడం జరిగింది। సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి అంగరంగ వైభవంగా స్వామివారి చివరి కార్యక్రమము చేసుకోవడం జరిగింది। అందులో ముఖ్యంగా సప్తవర్ణాలు, ద్వాదశ అభిషేకము, సప్తవర్ణంలో భాగంగా ఆరో భాగమైన ఒకటి, దానిలో నృత్య భంగిమ రూపంలో స్వామివారిని సంతోషపరుచుకుంటూ వేద పండితులు మేళ తాళాలతోటి స్వామివారిని తీసుకెళ్లడం జరుగుతుంది। అందులో కొందరు అట్టి కార్యక్రమాలను వక్రీకరించి దేవాలయంలో జరిగే విషయాలు, దేవునికి సంబంధించిన కార్యక్రమం తెలియని కొంతమంది అట్టి కార్యక్రమాలను కూడా వక్రీకరించడం వారికే వదిలేస్తున్నాం। అది పద్ధతి కాదు। ముఖ్యంగా మాకు ఇట్టి కార్యక్రమానికి ఎంతో తోడ్పాటును అందించి మాకు అవకాశాన్ని కల్పించినందుకు మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి మా ఆలయ కమిటీ ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఈ విషయంలో ప్రతి ఒక్కరికి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో మాకు తోడ్పాటును అందించిన మా గ్రామ పెద్దలు, అధికార అందరూ, అన్ని వర్గాల వారికి